హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్న సిల్వర్ కలెక్షన్ అండి. అలాగే మీషో నుంచి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ తెప్పించుకున్నాను అవి. అంతేకాకుండా కలశంతో అమ్మవారిని మనం ఎలా రెడీ చేసుకోవాలి, కలశాన్ని ఎలా రెడీ చేసుకోవాలి, జాకెట్ ముక్కతో అన్న వీడియో అండి. వీడియో ఎలా చేసాను ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందించండి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కుందులండి. ఇవి దీపారాధన కుందులు. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. నేను సిల్వర్ ఐటమ్ అన్నాను కదా, జర్మన్ సిల్వర్ తీసుకున్నాను. ఈ సిల్వర్ ఇవి వచ్చేసి బెంగళూరు నుంచి తెచ్చుకున్నాయండి. ఈ కుందులు వచ్చేసి మనకి వెయిట్ చాలా బాగున్నాయి. హైట్ కూడా ఎక్కువ ఉందండి. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది. లోతు చూడండి, లోతు చాలా ఎక్కువ ఉందండి. ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. దీపాలు కూడా ఎక్కువసేపు వెలుగుతాయండి. మోడల్ చాలా బాగుంది. మనకి సిల్వర్లో తీసుకోవాలంటే, ప్యూర్ సిల్వర్లో తీసుకోవాలంటే అర కేజీకి పైనే ఉంటాయండి. మనకి ఎంత తక్కువ తీసుకున్నా 35,000 40,000 పట్టుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు ప్లేట్ అండి. ప్లేటు కాదు పళ్ళెం కాదు అన్నట్టు ఉందండి. చాలా పెద్దగా ఉంది. సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చిందండి. ఇది మనం కలసం పెట్టుకుని కలసం పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీని దగ్గర ఫ్రూట్స్ ప్రసాదాలు అవి పెట్టుకోవచ్చు. లేదా వారం టైంలో మనం భోజనం చేయడానికి ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చండి. ప్లేట్లు వస్తువులు ఉంటే మనం ఎలాగైనా వాడుకోవచ్చు కదా. ప్లేట్ కూడా చాలా బాగుందండి. చాలా బరువు ఉంది, బాగుంది. నేను ఇదే మోడల్ ఎంత తీసుకున్నానంటే ఇంకో 2 డిజైన్స్ ఉన్నాయి ఇందులో ప్లెయిన్లోని. కాకపోతే నా దగ్గర ప్యూర్ సిల్వర్లో వేరే డిజైన్ ఉంది. అది ఇది కలిసిపోయినట్టు ఉంటుందని చెప్పేసి ఈ డిజైన్ తెమ్మని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఈ రెండు వచ్చేసి నాకు చాలా తక్కువ ప్రైస్కి పడినాయండి. ఈ ప్లేటుని కుందులు వచ్చేసి ఇవి మనం సిల్వర్లో తీసుకోవాలనుకుంటే ఒక 80,000 అయినా పట్టుకోవాలి. 1,80,000 అవుతుందండి. నాకైతే ఇది చాలా తక్కువ రేటుకి వచ్చింది. హోల్సేల్ షాప్ అంటే అండి అది. దానివల్ల తక్కువ ప్రైస్కి ఇచ్చారండి. అది వచ్చేసి నాకు 4,000 అలా పడింది. రెండు కలిపి ఆ రేటుకి వచ్చినాయండి. మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. నేను వాళ్ళతో వీడియో పెడుతున్నానని గట్రా ఏం చెప్పలేదు. వాళ్ళకి తెలియదండి. ఈ వీడియో కూడా నాకు చేయించడానికి అని చెప్పేసి పాప వీడియో తీసింది. నేను మామూలుగా ఇది కలెక్షన్ పెడుతున్నాను కదా అని చెప్పేసి మీకు చేయించాలి, నాకు వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇది పెట్టానండి. ఇప్పుడు మీకు ఎవరికైనా తీసుకునే ఆలోచన ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను వాళ్ళని అడిగి నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అది పెడతాను. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. హోల్సేల్ షాప్ అంట. ఇక్కడ ఎందుకు ఇలా ఉందంటే అండి, వేరే షాప్ ఆ మర్నాడు వాళ్ళకి ఓపెనింగ్ ఉందంటండి. ఇక్కడ నుంచి అంతా కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసి అక్కడ పట్టుకెళ్తున్నారు. అదే కాదండి, చెంబు ఉంది కదండి, చెంబు కాదండి, ఇది బిందె అండి. ఈ బిందె వచ్చేసి 4,500 అంట. అష్టలక్ష్మి బిందె అండి. కలసం పెట్టుకోవడం చాలా బాగుంటుంది. అమ్మవారిని తయారు చేసుకోవడానికి ఆ రేటు కంటే చాలా బెస్ట్ అండి. అష్టలక్ష్మి వచ్చి చెంబు వచ్చింది ఆ రేటుకి. అంతేకాకుండా పక్కన ప్యాకింగ్లు అవి ఉన్నాయి కదండి, ఇవన్నీ పార్సల్ వెళ్ళి అంటండి. అందుకని చెప్పేసి అడవడిగా ఉందంట షాపు. ఇదైతే హోల్సేల్ షాప్ అండి. క్వాలిటీ చాలా బాగుందండి. కాస్ట్ కూడా మనకు రీజనబుల్గా ఉంది. ఇంకొకటి వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జర్మన్ సిల్వర్ ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు కానీ తిరిగి డబ్బులు ఇస్తానని గట్టి ఎక్కడ అనలేదు. ఏమో అన్నారో లేదో నాకు తెలియదు. నేను ఇప్పుడు వరకు కొనలేదండి ఆ టైప్. ఇప్పుడే తీసుకున్నాను. ఈ షాప్లో అయితే కనుక మనకి రిటర్న్ ఇచ్చేస్తే 50% ఇస్తానని అన్నారంటండి. నాకు పూర్తిగా తెలియదు. మరి నిజంగా అన్నారు, మా పాప అలా విన్నదో తెలియదు, అన్నారని చెప్పేసి అన్నది. అందుకని చెప్పేసి నాకు ఆప్షన్ బాగా నచ్చిందండి. అదండి సిల్వర్ వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు యూజ్ ఉంటే కనుక ఏదైనా తీసుకోండి. వ్రతాలకి గట్రా పనిచేస్తుంది కదా, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదండి. మనం మీషోలో ఆర్డర్ పెట్టుకున్న అంత క్వాలిటీ ఉండదు. తిరిగి మనకు వాళ్ళు ఏమి అమౌంట్ ఇవ్వరు. అలాగే బయట చాలామంది ఇన్స్టాల్లో గట్రా అమ్ముతున్నారు కదండి, షాపుల్లో అమ్ముతున్నారు. నేను ఒక 5, 6 కాంటాక్ట్ అవ్వాను. నా దగ్గర చాటింగ్ కూడా ఉంది. కాకపోతే ఎందుకులేండి వాళ్ళ షాప్లో మనం అంత వైరల్ చేసి మెన్షన్ చేయడం, వాళ్ళని వేరేగా చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పట్లేదు. వాళ్ళైతే నేను తీసుకున్న కుందులు 6,000 7,000 అలా చెప్పారండి. కానీ నాకు అది 2,600 ఎంతో వచ్చినాయి. చాలా చీప్‌గా వచ్చినాయి. కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట అంతంత రేట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. మనకి కలశానికి పెట్టుకొని డెకరేషన్ చేసుకోవడానికి, దండలు వేసుకోవడానికి, అలాంటి ఇప్పుడు ఈ రింగులు వాడుతున్నారు కదండి. నేను ఇది తీసుకున్నాను, బాగుందండి. ఇవి బయట కూడా మనకి 150కి 160కి అక్కడ ఆ రేట్లో కూడా వచ్చేస్తున్నాయండి. ఇది కూడా పెద్ద ఎక్కువేం కాదు. 280కి ఎంతకో తీసుకున్నాను. 2, 3 రకాల ప్రైజ్లు ఉన్నాయండి. అంతేకాకుండా ముందు కమ్మలం తీసుకున్నాను కదండి, అది కూడా చాలా బాగుంది. లక్ష్మీదేవి దగ్గర దేవుడి గదిలో దీపం వెలిగించుకుంటే చాలా బాగుంటుందండి. వరలక్ష్మి వ్రతానికి కూడా అది కలశం ముందు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. చాలా నిండుగా ఉందండి. నేను ఆల్రెడీ ఒకసారి వెలిగించేసుకున్నాను. మనకు ఆత్రం ఆగదు కదా. ఇవి వచ్చేసి
ఎలిఫెంట్స్ అండి. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ అయితే బాగుందండి. డెకరేషన్ పర్పస్‌గా బాగుంటాయి. అంత పెద్ద కాస్ట్ ఏం కాదు. దాని గురించి అనేసి తీసుకున్నానండి. ఇవి మనకి అమ్మవారిని రెడీ చేసుకున్నప్పుడు లేదా లక్ష్మీదేవి ఫోటో అది ఉంటది కదా ఇంట్లోనే, అలాంటప్పుడు దేవుడి గదిలో పెట్టుకోవడానికి బాగుంటాయి. తక్కువ ప్రైజే అందుకని చెప్పేసి అనేసి నేను తీసుకున్నానండి. బాగున్నాయి. ఇవి ఇలా పెట్టుకోనండి మనం లక్ష్మీదేవి ఫోటో నేను ఉంటే లక్ష్మీదేవి ఫోటో పక్కన ఆ పక్క ఈ పక్క పెట్టుకోవచ్చు. ఎదురుగుంటే ఇలాగా ఈ కమలం దీపంలో దీపం వెలిగించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది. దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుందండి. అవి వచ్చేసాకండి నేను తీసుకున్న కలెక్షన్ వచ్చేసి. జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి మన దగ్గర. జాకెట్ ముక్కతో మనం విధంగా కుర్చీలు పెట్టుకోవాలండి. కుర్చీలు పెట్టుకొని నేనైతే ఒకటే సెంటు పెట్టి చేశాను. ముందు దీనికన్నా ముందు ఒక వీడియో చేశానండి. నిన్నే పోస్ట్ చేశాను. ఆ వీడియో తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అందులో మొత్తం 4 వెరైటీస్ చేశానండి. ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి. ఇది వచ్చేసి మళ్ళీ నేను 2, 3 చేశానండి. ఈ బ్లౌజ్‌ది కుర్చీలు పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ నేను వేరేగా చేశానండి. ఇంకా ఇంతకన్నా బాగా చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం నేనుని ఇలా రెడీ చేయడం. క ఇది చూసారా, కొబ్బరికాయ అయితే యాక్చువల్‌గా చెప్పాలంటే నేను తీసుకున్న చెంబుకి ఇది సరిపోలేదండి. మా ఇంట్లో ఉన్న నేను కలశం పెట్టుకునే చెంబుకి సరిపోలేదు. ఆ రోజు ఏంటో గాని అసలు కొబ్బరికాయలే దొరకలేదండి. తిరగగా చిన్నది దొరికింది. ఈ రింగు స్టాండ్ ఉంది కదండీ! ఇదేమో స్టాండ్ ఏమో పెద్దదయిపోయిందండి. పెద్దదయిపోయింది. కొబ్బరికాయ చిన్నదయిపోయి తయారు చేస్తుంటే దండలేసినా, ఏం చేసినా బ్లౌజ్ పీస్ వేసినా సరే అది అసల వంగిపోవడం, ఇలాగ ఊగిపోవడం అంత డిస్టర్బెన్స్ అయిపోయిందండి ఆ రోజు వీడియో చేసేటప్పుడు. నాకు చాలా సెంటిమెంట్ అది ఎక్కువ. నేను ఇప్పుడు కూడా కలసం అది నేను మామూలుగా కొబ్బరికాయ పెట్టి, జాకెట్ ముక్క పెట్టి అలాగే రెడీ చేశాను గానీ, ఇలా అమ్మవారి ఫోటో ఫేస్ పెట్టి, చీర కట్టి ఇప్పుడు అలా చేయలేదండి. ఒకవైపు చేస్తున్నాను గానీ, ఇలా చేయొచ్చు, చేయకూడదు ఎప్పుడు చేయలేదు కదా అని భయమండి. మళ్ళీని డెకరేషన్‌గా సరదాగా రెడీ చేస్తున్నాను అంతే కదా అని నేను మనసుకు నచ్చ చెప్పుకునేదాన్ని. నేను ప్రతీది కూడా చాలా సెంటిమెంట్‌గా ఆలోచిస్తానండి. అది ముఖ్యంగా భగవంతుడి విషయంలోని, బంధాల విషయంలోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆచితూచి అడుగేయాలి. కంగారు పడిపోయి ప్రవర్తించకూడదు కదండీ! ముఖ్యంగా అది మళ్ళీ అంటారు కదండీ! వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ ఎలాగైతే చేసామో లాస్ట్ వరకు అలాగే చేయాలని అంటారు కదా! నా మైండ్‌లో అది కూడా బాగా ఉండిపోయిందండి. నేను ఫస్ట్ అయితే అండి తెలిసి తెలియని వయసులో ఫస్ట్ వంట చేసినప్పుడు అత్తయ్య గారు చేసేవారు. నేను ఫస్ట్ వంట చేసినప్పుడు ఇలాగే లక్ష్మీదేవి ఫోటో బ్యాక్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్ ఒక చెంబు పెట్టి, కలశం పెట్టి ఇంకా ఆ విధంగానే చేసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేమ్ అదే విధంగా ఫాలో అవుతూ వచ్చానండి. ఒకసారి ఎక్కువగానే చేయలేదు, ఒకసారి తక్కువగానే చేయలేదు. సేమ్ అదే విధంగా ఫాలో అవుతూ వచ్చాను. కాకపోతే డెకరేషను, లైటింగ్‌లు ఒక్కొక్క సంవత్సరం ఒకలా ఉంటాయి. అంతకు మించి నేను పెట్టే ఐటెమ్స్ పూజ దగ్గర పెట్టే ప్రసాదాలు అవ్వచ్చు, తయారు చేసే విధానం అవ్వచ్చు, అమ్మవారిని అన్నీ ఒక విధంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఫాలో అవుతూ వచ్చాను. మార్చాలని ఉన్నా మళ్ళీ భయం అండి. ఏమో మార్చొచ్చో, మార్చకూడదో, ఇలా చేయొచ్చో, చేయకూడదో అన్న భయంతోటి భగవంతుడితో మనం ఆటలాడుకోకూడదు కదా! నాకేదన్నా చిన్నది జరిగితే బాబు దీనివల్లే తేడా జరిగిపోయిందేమో, ఇలా చేయడం వల్ల అలా అయిపోయిందేమో అన్న ఎక్కువగా అలా ఫీల్ అయిపోతానండి. మళ్ళీ ఇలా చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చేత్తదేమో, ఇప్పుడు మనకంతా బానే ఉంది కదా! మళ్ళీ అలా చేయొచ్చో, చేయకూడదో అని ఆ భయం ఎక్కువ ఉంటదండి నాకు. కాకపోతే ఎవరింటికన్నా ఎళ్ళినప్పుడు, ఎవరన్నా రెడీ చేసినప్పుడు, చూసినప్పుడు మనం ఇలా రెడీ చేసుకుంటే బాగుండని అదే సాధారణంగా ఎవరికైనా ఉంటది కదా! ఇల్లు అందంగా రెడీ చేసుకోవాలి, దేవుడిని అందంగా రెడీ చేసుకోవాలని ప్రతి ఒళ్ళకి ఉంటది కదండీ! నాకు అలాగే అనిపిస్తది. మనం ఇలా తయారు చేసుకుంటే బాగుండు అని అనుకుంటాను. కానీ మళ్ళీ బాబోయ్! చేయొచ్చో, చేయకూడదని మళ్ళీ కొంచెం భయపడి మళ్ళీ వెనక్కి ఆగిపోతానండి. ఎందుకో 3 ఇయర్స్ నుంచి మా పిల్లలు కూడా అంటున్నారు, మనం గూడాని అమ్మవారి విగ్రహం అది పెట్టుకొని చేసుకోవచ్చమ్మా, నువ్వు ఇంత బాగా చేస్తావు కదా అని చెప్పేసని. అలాగే అని అనుకుంటాను. మళ్ళీ దగ్గరకొచ్చేటప్పటికి ఎందుకో భయపడతా ఉంటాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ వీడియో చేసేటప్పుడే అన్నీ ఎందుకో మా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. అయి అరడము, కరెంటు పోవడం, ఎవరో ఒకరు పిలవడం, ఫోన్లు రావడం, ఈ స్టాండ్ లూజ్ అయిపోయి ఇలా పడిపోవడం, తర్వాత అసలు సెట్ అయ్యేది కాదు. నేను ఇలా చేస్తున్నాను కదా! అందుకే ఇలాగ అవుతుందేమో అని అలాగ అవ్వకపోవచ్చు. కాకపోతే నా మైండ్ సెట్ అలా ఉండేది. అందుకే ఇలాగ అయిపోతుందేమో ఆ విధంగా భయపడిపోయేదండి. కానీ అలాగే ఏమి అవ్వదులెండి. భగవంతుడు ఏమి మనల్ని పాడు చేయడు కదా! మనం ఏది చేసిందని బాగా అందంగా చూసుకోవాలి, బాగా అలంకరించుకోవాలి. మన ఇల్లు నీట్‌గా ఉండాలన్న ఉద్దేశంతోనే చేస్తాం కదా మనం. ఏదో నాకు తోచిన ఏదో 4, 5 కలశాలు ఇలా రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడు తయారు చేయలేదండి కలశాలు. ఇలాగ బ్లౌజ్ పీస్‌తో ఇలాగ సారీలా కట్టి ఇలా చేసి ఎప్పుడు చేయలేదు. మామూలుగా కలశాన్ని అలంకరించుకోవడమే. నేను ఏ విధంగా చేస్తాను, ఎలా అలంకరిస్తాను అన్నది నేను దీనికన్నా ముందు వీడియో పెట్టానండి. ఫస్ట్ కలశం రెడీ చేశాను. అది నేను ఎప్పుడు చేసేలా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసి మీకు పెట్టాను. మీకు నచ్చిందో లేదో, నేను చేసేది కరెక్టో కాదో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్.
ఈ నెక్స్ట్ వచ్చేసి నేను మామూలుగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, తర్వాత నాకు వీడియో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో, అలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను కలసాలు రెడీ చేశానండి. బాగున్నా బాగోకపోయినా తిట్టుకోకండి, నాకు వచ్చినట్టు ఏదో చేశాను ఫ్రెండ్స్, ఏదో మీకు చేయించాలి, ఏదో నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వీడియో చేశాను. ముందు చేసిన వీడియోస్ కూడా బాగున్నాయండి. దీనికన్నా ముందు చేసిన కలసిన వీడియోలు మొత్తం 4 ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉన్నాయి ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా నేను చాలా చేద్దాం అనుకున్నాను, చెప్పాను కదా, ఈ డిస్టర్బెన్స్‌లోనే ఆ రోజు అస్సలు అవ్వలేదు. తర్వాత వర్షం ఒకటండి, కరెంట్ అస్తమానం పోయేది. ఇస్త్రీ అది చేసి కరెక్ట్‌గా ఉంచుదాం అన్నా సరే ఇస్త్రీ పెట్టేది పనిచేసేది కాదు కరెంట్ లేక. అంతా ఆ రోజు డిస్టర్బెన్స్‌గా ఉండిపోయి సరిగ్గానే అందంగా రెడీ చేయడానికి కూడా అవ్వలేదు. అలాగే ఏదో నాకు వచ్చినట్టుగా కంగారుగా మళ్ళీ మా పిల్లలేమో బయటికెళ్ళిపోతాం, మేము తీయమని చెప్పేసి అవ్వనివ్వరు. అందుకని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్టుగా 2, 3 అలా వీడియోస్ పెట్టాలని చెప్పేసి అని చేశానండి. నచ్చకపోయినా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు తోచినట్టు ఏదో చేశాను. మాది కలసం సెంబు అయితే బాగా పెద్దదండి. ఇక్కడ వచ్చేసి అది కొబ్బరి బొండం, నాకు ఆ రోజు ఎందుకు వచ్చిన అసలు కొబ్బరి బొండం కూడా దొరకలేదండి. చిన్న కొబ్బరి బొండం ఉంటే తెచ్చాను. ఇంకా వీడియో అలా అయిపోతుంది, చేయడం అవ్వట్లేదని ఇంకా ఎలాగైనా వీడియో చేశారని చెప్పేసి ఆ రోజు ఇంకా అలాగే చేశాను. ఈ స్టాండ్ ఏమో కొబ్బరి బొండానికేమో పెద్దదైపోయిందండి. పెద్దదైపోయి ఏందని మాలేస్తున్నా, పువ్వు చేస్తున్నాం, అలాగే ఏమైనా జాకెట్ ముక్క అది పెడుతున్నా ఇలా అలా జరిగిపోయేదండి. అసలు స్టాండ్ అసలు సహకరించేది కాదు నాకు. అదే బొండం పెద్దది తీసుకుంటే నా చెంబుకి బొండానికి స్టాండ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈసారి పూజ చేసినప్పుడు నెత్తికని నేను పెద్దదే తీసుకుంటాను ఇప్పుడు. ఈసారి కూడా అలా తీసుకోవాలి, నేను వీడియో చేయడానికే కదా జస్ట్ అని చెప్పేసి అని ఆ చిన్న బొండం అదే చిన్న కొబ్బరికాయ దొరికితే కలర్ తెచ్చేసాను. కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది వీడియో చేసేటప్పుడు. ఇది ఫ్రెండ్స్ నా ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటో నా సిల్వర్ కలెక్షన్, అలాగే మీషో నుంచి తెప్పించిన ఐటమ్స్. కుదిరితే మీషో నుంచి తెప్పించిన ఐటమ్స్ నేను రేట్లు వేస్తానండి. అలాగే సిల్వర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదండి, కానీ తెలిసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టట్లేదని. నేను వీడియో పెట్టకపోయినా పాపం అలా గుర్తుపెట్టుకుని మరీ అడుగుతున్నారండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలండి. తెలుసు కానీ తెలియకని ఉన్నాయి కలసం రెడీ తయారు చేయడంలో గట్రా ఏమైనా తప్పు కింద చేసి ఉంటే క్షమించండి. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.